వెల్కమ్ బ్యాక్. పరుల్ షా గారు, అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డ్రెస్ కోడింగ్ అనేది ఎలా ఉండాలి, అప్రోచ్ ఎలా ఉండాలి, ఆ డ్రెస్ ఎంతవరకు ఒక ఇంటర్వ్యూయర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదంటారు? అంటే మీరు ఒక ప్లీజింగ్ పర్సనాలిటీలో కలర్స్, ఎర్త్ కలర్స్ లేకుంటే గ్రే కలర్స్, లైట్ కలర్స్ టైప్ ఆఫ్ అటైర్ అంటే డ్రెస్ కోడ్ వేసుకుంటూ పోతే బాగుంటుందండి. మేల్ ఉండని ఫీమేల్ ఉండని. ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉందనుకోండి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో డ్రెస్ కోడింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పొజిషన్లో పోతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీమేల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిందంటే పొజిషన్ ఫ్రంట్ ఆఫీస్ లేకుంటే గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, దే హ్యావ్ టు వేర్ అంటే వెస్ట్రన్ టైప్ ఆఫ్ డ్రెస్ కోడింగ్ ఉంటుందండి. అంటే బ్లేజర్స్ వేసుకోవాలి లేకుంటే స్కర్ట్స్ వేసుకోవాలి. కీప్ అ సింపుల్ మేకప్, యూనో నాట్ చాలా వెస్ట్రన్ ఫార్మల్స్ ఉండాలి. వెస్ట్రన్ ఫార్మల్స్ దానికి కంపల్సరీ. ఎయిర్లైన్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ మీరు తీసుకోండి, ట్రావెల్ ఇండస్ట్రీ, దానిలో వెస్ట్రన్ కోడ్ డ్రెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని లైక్ ఇండియన్ ఎయిర్లైన్స్ అండ్ వాళ్ళ సారీస్ అంటే ఇట్స్ అ ట్రెడిషనల్, బికాజ్ మనం ఇండియన్స్ ఉన్నాము, ఆ ప్రకారం ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది. అంటే మీరు ఇంటర్వ్యూ పోయే ముందు వాళ్ళ డ్రెస్ కోడ్ ఏమున్నది అది మీరు కనుక్కోవచ్చు. ఆ ప్రకారం మీరు ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సే ఎగ్జాంపుల్ ఒక మేల్ వెళ్తున్నారంటే ఇంటర్వ్యూకి, దే కెన్ గో విత్ బ్లేజర్, దే కెన్ గో, టై అవసరం లేదు, అవసరం ఉంటే వేసుకోవచ్చు, బట్ క్యారీ విత్ యూ. సమ్టైమ్స్ ఏమవుతుందంటే టై అక్కడ చూస్తారు కదా మీరు ఎన్వైర్న్మెంట్లో ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారు, టై వేసుకున్నారా లేదా, అరే టై వేసుకున్నారంటే మీరు కూడా టై వేసుకోవచ్చు. ఓకే అండి, మనం దీని గురించి మరింత చర్చిద్దాం. మనకి కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ చంద్రకళ గారు, చెప్పండి. చిన్న డౌట్ అండి. ఓకే. ఇది ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ద కామన్ క్వశ్చన్స్ విచ్ దే పుట్ ఆన్ ఇస్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే. అయితే ఇక్కడ వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే కొందరు ఆన్సర్ చేసినప్పుడు సపోజ్ నేను ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ నుండి స్టార్ట్ పెట్టాను అనుకోండి, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు. ఓకే. వేరే దగ్గర నేను నా ఎక్స్పీరియన్సెస్ బ్యాక్గ్రౌండ్ అంతా స్టార్ట్ పెడుతుంటే టెల్ మీ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అని చెప్తున్నారు. యాక్చువల్ ప్రొసీజర్ ఏంటంటే ఏం ఇన్వాల్వ్ చేయమంటారు? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు కెరియర్ ఎక్స్పీరియన్సెస్ తో చేయాలా, ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయమంటారు? తప్పకుండా అండి. బేసిక్గా మనం ఇంతకుముందు కూడా దీని గురించి చర్చించాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఏది ఫస్ట్ చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి? అంటే అబౌట్ ఎడ్యుకేషన్ గురించి, పర్సనల్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఏది ఆర్డర్ ఏంటి? దానికి ఆర్డర్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పాలి, పర్సనల్ డీటెయిల్స్ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాలి. అంటే అక్కడ మీరు సిచ్యువేషన్ చూసుకోవాలి. చంద్రకళ గారు, ఎలా ఉంది టైం మేనేజ్మెంట్, అంటే ఎంత టైం ఇస్తున్నారు, ఆపోజిట్ పర్సన్ ఏ మూడ్లో ఉన్నారు, ఆ ప్రకారం మీరు మొదలు పెట్టాలి. చాలా ఎక్కువ మాట్లాడవద్దు, చాలా తక్కువ మాట్లాడవద్దు. మేనేజ్ యువర్ టైం. బీ బ్రీఫ్. సినాప్సిస్లో మీరు చెప్పాలి. అంటే ఎడ్యుకేషన్ నేను సో అండ్ సో ఇయర్లో ఈ అన్ని ఒక ప్యారెట్ లాగా రావదండి. ఇట్ షుడ్ బి వెరీ ప్లీజింగ్ నేచర్లో. అంటే వాట్ ఈస్ ద ఐడియల్ టైమ్ టు ఫినిష్ ఆఫ్ దాట్? అంటే టైం కన్స్టెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ హౌ ద ఇంటర్వ్యూయర్ ఇస్. అంటే ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఎంత టైం ఇస్తున్నారు మీకు తెలియదు. ఇన్ రిక్వెస్ట్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ ద ఆపోజిట్ పర్సన్, సో డూ యూ వాంట్ టు నో ఇన్ డీటెయిల్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓపెన్ అప్. అంటే ఓపెన్ అప్ అవ్వాలంటే కూడా ఎక్కువ ఓపెన్ అప్ కావాలి అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాట్ యూ హ్యావ్ స్టడీడ్, విచ్ యూనివర్సిటీ యూ హ్యావ్ స్టడీడ్, విచ్ ఇయర్ యూ హ్యావ్ పాస్డ్. పర్సనల్ డీటెయిల్స్ తోటి మొదలు పెడితే దే విల్ గెట్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ది మాట్లాడచ్చు. బట్ అక్కడ చూసుకోవాలండి ఎలా టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. అవర్ సెల్ఫ్ అంటే 10 minutes 15 minutes నడవదు. విదిన్ 5 minutes యూ షుడ్ ట్రై టు పిచ్ అండ్ గివ్. అంటే కొంచెం సింక్రనైజేషన్లో వెళ్ళాలి. స్లో స్పేసింగ్లో కమ్యూనికేషన్ చేసుకుంటే ఆపోజిట్ పర్సన్కి అర్థమవుతుంది. ఓకే అండి, మనం ఇంతకుముందు అటైర్ గురించి మాట్లాడుతున్నాం, డ్రెస్ కోడింగ్. మనం చాలా దగ్గర అబ్జర్వ్ చేస్తుంటాం. మన ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు అక్కడ చూడగానే అందరూ టై కట్టుకొని ఉంటే వీళ్ళు కట్టుకోపోయేసరికి ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మైండ్లో స్టార్ట్ అవుతుంది. సో అంటే అందరితో వెళ్ళాలా, లేదంటే ఆర్గనైజేషన్ బట్టి వెళ్ళాలంటారు? అందరితో వెళ్ళవద్దు, ఆర్గనైజేషన్ పట్టు వెళ్ళాలి. ఎందుకంటే ఆ యూనిక్నెస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకేం కావాలి, మీరు కన్ఫ్యూజన్ అయ్యే అవసరం లేదు. నేను టై వేసిపోతానంటే టై వేసిపోవచ్చు, మీరు మీకు అవసరం లేదంటే అవసరం లేదు. బట్ సర్టన్ ఇండస్ట్రీస్, సర్టన్ లెవెల్స్ ఉంటాయండి. జూనియర్ లెవెల్, మిడిల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్లో వెళ్తున్నారు అనుకోండి పొజిషన్, టై ఈస్ కంపల్సరీ. ఓకే, సర్టన్ దేర్ ఇట్ ఈస్ కంపల్సరీ, సర్టన్ దేర్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇప్పుడు బ్యాక్ అండ్ జాబ్స్లో కూడా మీరు టూర్స్, ట్రావెల్స్, ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు అనుకోండి, టై వేసుకుంటారు కంపల్సరీ. ఒక సీనియర్ పొజిషన్ పర్సన్ కూడా టై వేసుకుంటారు.
అటు డిపెండింగ్ ఆన్ ద ఇండస్ట్రీ నేను ఈ డ్రెస్ కోడింగ్ వేసుకోవాలా లేదా ఆ నాలెడ్జ్ మనం ముందునే ప్రీ ఇంటర్వ్యూ స్కిల్స్లో నేర్చుకుంటే ఆ అభిప్రాయంతో యూ గో అకార్డింగ్లీ. సెకండ్ థింగ్, మేల్స్ ఎలా పోవాలంటే టక్ ఇన్ షర్ట్స్ ఉండాలి, షూస్ ఉండాలి. ఇప్పుడు షూస్ వేసుకోరు, అవాయి చెప్పలు వేసుకుంటారు, లేకుంటే ఫ్లోటర్స్ వేసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు గో ఇన్ అ టోటల్ ప్రొఫెషనల్ వే. క్లీన్ షేవ్, షాంపూ చేయాలి, ఆయిల్ పెట్టి వెళ్ళిపోతారు. యూనో యూ లుక్ అబ్జర్వ్ దే. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ 2000 వర్త్ డ్రెస్ వేసుకోవాలి, బట్ హ్యావ్ అ ఐరన్ వన్, నీట్ క్లీన్ వాష్ ఐరన్ వన్, ప్రజెంటబుల్ ఉండాలండి డ్రెస్ కోడ్లో. జనరల్గా ఇంటర్వ్యూ ప్యానల్ ఇంటర్వ్యూస్ ఉంటుంటాయి, అలాగే 1-to-1 ఇంటర్వ్యూస్ ఉంటుంటాయి. అవునండి. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, అంటే ప్యానల్ అయితే ఎలా ఉండాలి, 1-to-1 అయితే ఎలా ఉండాలి అంటారు? అంటే 1-to-1 ఇంటర్వ్యూకి ఎలా ఉండాలంటే ఫస్ట్ మీరు ఇంటర్వ్యూలో వెళ్తున్నారు, మీ పేరు చెప్తారనుకోండి, యు బీన్ అనౌన్స్డ్, యువర్ నేమ్ హాస్ బీన్ అనౌన్స్డ్. ఎంటర్ అయితే దన్నని ఎంటర్ కావద్దు, నాక్ ద డోర్. ఎవరు ఉంటే కూడా, ఓపెన్ ఉంటే కూడా యూ కెన్ జస్ట్ నాక్ ద డోర్, యూ కెన్ సే మే ఐ కమ్ ఇన్. ఎంటర్ అయినాక మీరు బట్టని కూర్చుంటారు, దన్నని కూర్చుంటారు, కూర్చోవద్దండి. వెయిట్ ఫర్ ద ఇంటర్వ్యూయర్ టు టెల్ యూ సంథింగ్. ఇఫ్ హీ సేస్ ప్లీజ్ సిట్ డౌన్ అంటే అప్పుడు పోయి కూర్చోవాలి. సిట్ డౌన్ అంటే చైర్ గుంజుకుంటారు మీరు. దట్ నాయిస్ షుడ్ నాట్ కమ్. సో దట్ టైప్ ఆఫ్ యూ హ్యావ్ టు జస్ట్ పికప్ దట్ చైర్ అండ్ కీప్. అంటే ఇప్పుడు బ్యాగ్ కూడా క్యారీ చేసుకుపోతారంటే ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇవన్నీ బ్యాగ్స్ క్యారీ చేసిపోవద్దు. టేక్ లైక్ అ వెరీ ప్రజెంటబుల్ ఫోల్డర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. దానిలో అన్ని టెస్టిమోనియల్స్ పెట్టి దాన్ని మీరు టేబుల్ మీద పెట్టేస్తారు. దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ మేనర్స్. అంటే ఈ అన్నీ మీరు ఎలా తీసుకుంటున్నారు ఇంట్రొడక్షన్లో, వితౌట్ స్పీకింగ్, వితౌట్ యువర్ కమ్యూనికేషన్, యువర్ బాడీ లాంగ్వేజ్ విల్ స్పీక్ అవుట్. ఆ తర్వాత మీ కమ్యూనికేషన్లో సే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ హ్యావ్ అ సీట్ అండ్ విత్ అ స్మైల్. స్మైల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో పోతే ఇలా పోతారు, అది బాగుండదు. కీప్ యువర్ సెల్ఫ్ కూల్, డౌన్ టు అర్త్. ఇప్పుడు మీకు నర్వస్నెస్ అంతే ఒక టిప్ ఇస్తానండి. మీకు నర్వస్నెస్ ఉంది, ఫియర్ వస్తుందంటే డిసెండింగ్ ఆర్డర్లో నంబర్స్ కౌంట్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 చెప్తే మీకు యూ విల్ బ్యాలెన్స్ అప్ విత్ ది ఎన్వైరన్మెంట్ అండ్ యూ విల్ బి క్వైట్ కంఫర్టబుల్ టు హ్యావ్ దట్ కాజీ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కావ్య గారు. హలో, చెప్పండి. చెప్పండి. నేను ఆల్రెడీ డౌట్ అడిగాను కదా. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీరు డౌట్ అడగండి. నా డౌట్ ఏంటంటే బేసికలీ మేడం, ఇప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళడం గురించి మీరు చెప్పారు కదండి. అయితే మనం ఇంటర్వ్యూలో ఇప్పుడు లేడీస్ కి డ్రెస్సింగ్ ఎలా ఉండాలంటారు? అండ్ వాట్ అబౌట్ ద టెక్నికల్ నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? అంటే మీరు ఇంటర్వ్యూస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మన ఇంటర్వ్యూస్ కి వెళ్తే టెక్నికల్ గా స్కిల్స్ ఎక్కువ చూస్తున్నారా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ చూస్తున్నారా? వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే. అంటే కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ తీసుకుంటే దే ఆర్ టెస్టింగ్ మోర్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంకేదో చూసుకుంటే ఇంకో వేరే కంపెనీస్ అంటే టెక్నికల్ స్కిల్స్. సో ఏది మీరు బాగా ఎలా కాన్సన్ట్రేట్ చేయమంటారు? అంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రిలేటెడ్ అడుగుతున్నారా మేడం? అవునండి. ఓకే. ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీలో మీరు బ్యాక్ ఎండ్ లో ఉన్నారా, ఫ్రంట్ ఎండ్ లో ఉన్నారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లైక్ ప్రోగ్రామింగ్ సైడ్ ఫ్రంట్ ఎండ్ లోనే ఉన్నారు, సారీ బ్యాక్ ఎండ్ లోనే ఉన్నారు. లైక్ అంటే మోర్ ఓవర్ ప్రొడక్షన్ సైడ్ అనుకోవచ్చు. సో బేసికలీ మీ క్వశ్చన్, మీరు 3 questions అడిగినారండి దీనిలో. ఫస్ట్ మీరు డ్రెస్ కోడ్ అడిగినారు, తర్వాత మీరు కమ్యూనికేషన్ స్కిల్ అన్నారు, టెక్నికల్ స్కిల్ అన్నారు. ఇప్పుడు డ్రెస్ కోడ్ అంటే బేసికలీ మీరు ఏ కంపెనీకి వెళ్తున్నారు, ఆ కంపెనీ ప్రకారం మీరు డ్రెస్ కోడ్ వేసుకోవచ్చు. మీరు ఒక సింపుల్ పంజాబీ డ్రెస్ వేసుకుంటే కూడా నడుస్తుంది. మీరు ఒక వెస్ట్రన్ మీ ఎన్వైరన్మెంట్లో అలౌడ్ ఉంటే ఆ ప్రకారం మీరు డ్రెస్ కోడ్. ఐటీ కంపెనీలో ఫార్మల్ అంటే జనరలీ 80% వెస్టర్నర్స్ ఉంటారండి, 20% ఇండియన్ కంపెనీస్ ఉంటే మన ఇండియన్ నేషనల్ లైక్ సారీస్ అండ్ డ్రెస్సెస్ విల్ డూ. అంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఒక టెక్నికల్ జాబ్కి పోయేటప్పుడు కూడా వెస్ట్రన్ ఫార్మల్స్ వేసుకోవాలంటారా? వేసుకుంటే బాగుంటుంది. అంటే దట్ షోస్ యువర్ పర్సనాలిటీ, దట్ యూ నో, బికాస్ యు ఆర్ బీటింగ్ ది గ్లోబల్ మార్కెట్. ఓకే. ఇఫ్ దేర్ ఎన్వైరన్మెంట్ అలౌస్. అంటే కొన్ని ఫ్యామిలీస్ అలౌ చేయరండి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. వెస్ట్రన్ కోడ్ ఏనికి ఇయ్యరు, ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు, స్కర్ట్స్ వేసుకోవద్దు అంటారు. యూ కెన్ వేర్ అ గుడ్ డీసెంట్ కాటన్ type of a starched dress and they can go, or they can wear a good cotton starched sari or a very georgette type of a sari, sober colors, they can wear and go, not a problem. Okay, next question adigaru, communication versus ante meeru second question lo it should be very strong because when they'll be dealing with the
ఇంటర్నేషనల్ పీపుల్. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో అంటే అమెరికన్స్ కూడా ఉంటారు. అంటే అక్కడ స్పెసిఫిక్గా అడిగారండి, కొన్ని కంపెనీస్ వచ్చేసి కమ్యూనికేషన్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదు, బట్ కొన్ని కంపెనీస్ వచ్చేసి టెక్నికల్కి పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదు. అంటే అది అంటే మీ సెలెక్షన్ ఆఫ్ క్లయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది. బట్ మై సజెషన్ ఇస్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ as టెక్నికల్ స్కిల్స్ అండి. ఓకేనండి, ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు అదే ఆ కంపెనీకి పని చేయరు కదా, గ్రో అవుతారు మీరు. ఆ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ కంపెనీ సెలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్. సాఫ్ట్వేర్ ఉండని, ఐటీ ఉండని, ఎవరు ఉండాలి. ఓకే అండి. అలాగే ఇంట్రొడక్షన్లో ఇంటర్వ్యూ లోపలికి మనం వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలంటారు? బాడీ లాంగ్వేజ్ అంటే మీరు చాలా కాజీగా ఉండాలండి. అంటే మీరు ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ చెప్తాను నేను, రేజ్ అవుతాయి జనరలీ. ఇది ఏ టెలివిజన్ ఇస్ మై కంపెనీ అండ్ ఐమ్ కమింగ్ ఫర్ ఇంటర్వ్యూ, ఎంప్లాయర్ ఉన్నారంటే మీరు ఆ ఒక రోజు ముందు వచ్చి మీరు చూసుకోవచ్చు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఏముంది. మీకు టైం దొరికితే, టైం దొరకపోతే కూడా ఆ టైం మీరు 5-10 minutes కూర్చుంటారు. అప్పటిదాకా మీరు వెంచర్ చేసుకొని ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, జనాలు ఎలా పనిచేస్తున్నారు, ఏమున్నారు, హౌ దే ఆర్ క్యారింగ్ అబౌట్ దెమ్సెల్ఫ్, అకార్డింగ్ టు దాట్ యూ హ్యావ్ టు యాక్ట్. అంటే మీ యాక్షన్ రియాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే టూ లౌడీ ఉండవద్దు మీరు బాడీ లాంగ్వేజ్లో. చాలా ఎక్కువ లౌడీ ఉంటే కూడా ప్రాబ్లం వస్తుందండి. సోబర్గా వెళ్ళాలి, సాఫ్ట్గా ఉండాలి, మీ కమ్యూనికేషన్ ట్యూనింగ్ ఉండాలి. ఆపోజిట్ పర్సన్ ఎలా రియాక్ట్ చేస్తున్నారు ఆ ప్రకారం బాడీ లాంగ్వేజ్ యూస్. డోంట్ సిట్ దిస్ వే. జనరలీ ఇంటర్వ్యూలో వెళ్తే అందరూ స్టిఫ్ స్ట్రేట్ అయిపోతారు. రిలాక్స్, కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. హ్యాండ్ మూవ్మెంట్ ఉండాలి, సౌండ్, మైండ్, మీ సౌండ్ ఉండాలి, మైండ్ ఆఫ్ సౌండ్ ఉండాలి. ఎవరేమో అడుగుతున్నారంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కంపల్సరీ అండి. దాట్ విల్ హెల్ప్ యువర్ బాడీ లాంగ్వేజ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఓకే అండి. లెటర్స్ ఏ ప్యానెల్లో ఒక 3 members ఉన్నారు. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే. సో అక్కడ అందరికీ అందరికీ ఎలా విష్ చేయాలి, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలా అందరికీ, సో దీన్ని ఎలా డీల్ చేయాలంటారు? అంటే ఇప్పుడు ప్యానల్ ఇంటర్వ్యూస్ వెళ్తే టైం మేనేజ్మెంట్ మళ్ళీ ఇష్యూ ఉంటుంది. మీరు అందరికీ షేక్ హ్యాండ్ ఇంట్రొడక్షన్లో చేయాలి లేదు పెద్ద ప్రశ్ననండి. ఇప్పుడు చేస్తే కూడా ఇట్ షోస్ దట్ యు ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్. మీరు చేయకపోతే కూడా తెలిసే ఓ ఈజ్ అండర్ ఈ సంథింగ్ డిఫరెంట్. అంటే ఏ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మీరు వెళ్తున్నారు, ఆపోజిట్ పర్సన్ ఏ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్నారు, ఏ మూడ్లో ఉన్నారు, ఆ ప్రకారం మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ హ్యాండ్ షేక్ చేసుకుంటూ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సమ్ పీపుల్ మే లైక్, సమ్ పీపుల్ మే నాట్ లైక్. సో దాట్ బాడీ లాంగ్వేజ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఆపోజిట్ పర్సన్. ఓకే, అంత తక్కువ టైంలో ఇవన్నీ మనం అర్థం చేసుకోగలం? అవునండి, చేసుకోవాలంటే ఇది లాంగ్ గోయింగ్ ప్రాసెస్ అండి, ఒక్క సెకండ్లో రాదు అది. అంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నారంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు వెళ్తారు, అక్కడ మీరు నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. సెలెక్షన్ కాదు, ఇక్కడ నాకు రిజెక్షన్ అయింది, ఓహో దిస్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటే ఓకే ఈ ఎన్వైర్న్మెంట్ నాకు రిజెక్షన్ ఎందుకు అయింది, ఈ అన్ని అందుకే మాక్ ఎక్సర్సైజెస్ నేను అన్నాను స్టార్టింగ్ కూడా. అది మీరు బిఫోర్ ఇంటర్వ్యూ యూ గో, యూ హ్యావ్ టు ప్రిపేర్, యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, దెర్ ఇస్ నో అదర్ చాయిస్ ఫర్ దాట్. ఓకే, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు లెటర్స్ ఒక ప్యానెల్లో 3 ఉంటారు. అవునండి. సో ఒక అతను టూ మచ్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు, మిగతా ఇంకొక అతను లైట్గా అడుగుతున్నారు, ఇంకొక అతను కామ్గా కూర్చున్నారు. ఓకే. సో ఐ కాంటాక్ట్ అంటే బాగా ఎక్కువ అడిగి అతనికి ఎక్కువ, తక్కువ అడిగి అలా కాదండి. ఐ కాంటాక్ట్ కమ్యూనికేషన్ 3 ప్యానెల్లో ఉంటే 3కి ఈక్వలీ, 3కి ఈక్వల్గా ఐ కాంటాక్ట్లో చేయాలి. ప్రశాంత్గా ఒక ఎక్స్ పర్సన్ క్వశ్చన్ వేసినారు అనుకోండి, ఇట్స్ నాట్ నెసెసరీ దట్ యూ ఆన్సర్ ఓన్లీ సీయింగ్ టు దట్ ఎక్స్ పర్సన్. యూ ఇంటరాక్షన్లో ఎలా ఉందంటే వై పర్సన్కి కూడా తీసుకోవాలి, జెడ్ పర్సన్కి కూడా తీసుకోవాలండి. ఆ ఇంటరాక్షన్లో ఏమైందంటే 3కి ఇంట్రెస్ట్ తీసుకురావాలి మీరు. ఆ 3కి ఇంట్రెస్ట్ తీసుకుంటే ఒక క్వశ్చన్ వేస్తున్నారు అనుకోండి, వేరే పర్సన్ ఆటోమేటికలీ మోటివేట్ అయ్యి ఆయన కూడా క్వశ్చన్ వేస్తారు. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అది ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ మీరు క్రియేట్ చేయాలి వస్తుంది. యూ హ్యావ్ టు ఇనిషియేట్ దాట్ విత్ అ స్మైల్. యూ కెన్ ఆల్వేస్ సే, అంటే ఇప్పుడు ఏమవుతుంది ఒకటే పర్సన్కి ఉంటే మీరు ఇలానే చూసుకొని మాట్లాడుతున్నారు, ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ప్యానల్ ఇంటర్వ్యూస్ అంటే. ఓకే, సో eye to eye, one single person, not an issue. But when there are 3 people, you have to see all the 3 people and give importance to all the 3 people in the interview.